ఈరోజు నా ఫేవరెట్ పర్సన్తో ఒక 3 minutes ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్ వేసుకున్నాము. నో రిహార్సల్స్, నో ఫిల్టర్స్, ఎవ్రీథింగ్ రా అండ్ మై సీక్రెట్స్ రివీల్డ్. ఏం చెప్తారో చూద్దాం. నానా చెప్పమా. ఈరోజు కొన్ని సీక్రెట్స్ మాట్లాడదాం. నేను ఒక 3 minutes ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ చేస్తాను. టక్కా ఏం ఆలోచించకుండా మనసులో ఉన్న ఆన్సర్ టక్ అని చెప్పేసారు. ఓకేనా? స్టార్ట్ చేయి, నీదే లేటు. నానా ఇంట్లో నేను మొండోడా, చిన్నోడు మొండోడా? ఇద్దరు. నేను చిన్నప్పుడు అల్లరి చేసేవాడినా. ఇన్ఫాక్ట్ నేను చేసిన భయంకరమైన అల్లరి ఏంటి? ఏం లేదురా, నువ్వు అల్లరి చేసిన సందర్భమే గుర్తులేదు అసలు. నథింగ్. చూసారా, నేను చాలా గుడ్ బాయ్. నానా నేను లైఫ్లో సక్సెస్ అవుతాను నువ్వు ఎప్పుడైనా నమ్మావా? నువ్వు చదువుకునేటప్పుడు నీ గురించి ఒక్కసారి నేను స్నానం చేసే లోపల నాకు 2 లెసన్లు అప్పచెప్పాను, నువ్వు 3 చెప్పావు. ఎనఫ్, ఇంకా వేస్ట్ రా వీడిని డిస్కస్ చేయడం వీడితో. కామ్ అయిపోయి ఆ రోజు నుంచి. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అయ్యవారు వాళ్ళందరూ వచ్చి చెప్పారు, వాడితో అసలు వాడి గురించి పట్టించుకోబాక, వాడు అమేజింగ్ అంతే అన్నారు. ఆ రోజు నుంచి నేను వదిలేసాను నిన్ను చదవమని అడగడం కూడా. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నాకన్నా ఎక్కువగా నా ఫ్రెండ్స్ నీతో క్లోజ్గా ఉండేవాళ్ళు. నువ్వు కూడా వాళ్ళతో చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసేవాడివి. అసలు ఎందుకు మా ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వాలనిపించింది? వాళ్ళకి నువ్వంటే ఎందుకు అంత పిచ్చి? ఈ రోజుకి కూడా నేను ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినా కూడా మాకు బావ కన్నా వాళ్ళ ఫాదర్ అంటేనే చాలా ఇష్టం అంటారు. నాకు రీజన్ చెప్పు, ఎందుకు వాళ్ళతో అంత కనెక్ట్ అయ్యావు? నాకన్నా వాళ్ళకి నువ్వంటేనే ఎందుకు అంత ఇష్టం? నీతో నేను ఎట్టుంటానో వాళ్ళతో అట్టే ఉంటాను కాబట్టి వాళ్ళు ఆ ఫీల్ హ్యాపీగా ఉంది. నీతో ఎట్టా హ్యాపీగా ఉంటానో వాళ్ళతో కూడా సేమ్ అట్టే సిచ్యువేషన్ అట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫీల్ హ్యాపీ. అన్న నీ లైఫ్లో ఫస్ట్ బిజినెస్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు? 83లో. అప్పుడు వీసీఆర్లు, టీవీలు అవి మనమే. ఆ చిన్న బజార్ మొత్తానికి మన ఇంట్లోనే, మన దగ్గరే 4 వీసీఆర్లు. అప్పుడు క్విట్రిక్స్ నేషనల్ టీవీ ఉండేది, తాత తెచ్చాడప్పుడు జేతాత. మనమే టాప్ దానిలో. అక్కడ ఇందిరాగాంధీ చనిపోతే కూడా మా చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లోనే వచ్చి చూశారు. అంత టాప్ మనం. అప్పుడు ఆ వీసీఆర్లు రెంట్కి ఇచ్చేవాడిని నేను. విలేజెస్లో సినిమాలు వేస్తుండేవాళ్ళు, తీసుకుపోయేవాళ్ళు. మనం కూడా సపోర్ట్ చేస్తారు. రఘు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నేను తిరిగి చేసేవాళ్ళం. అప్పుడు నీ ఏజ్ ఎంత నాన్న? 14 yearsకి యూ డిడ్ యువర్ ఫస్ట్ బిజినెస్. నాన్న నేను ఏదన్నా బిజినెస్ చేస్తూ ఇన్ కేస్ అది సక్సెస్ కాకపోతే సర్లే నాకు మా నాన్న ఉన్నాడు అని ధైర్యం. నువ్వు ఏ ధైర్యంతో స్టార్ట్ చేసావు నీ బిజినెస్? నాకు నేనే ధైర్యం, నేనే బ్యాక్గ్రౌండ్. నా కాన్ఫిడెన్సే నా ఇన్వెస్ట్మెంట్. అది ఏమైనా కానీ నేనున్నాను అనే నా నమ్మకమే నన్ను కాపాడుతూ వస్తుంది. నేను అది ఎంత దూరమైనా రీచ్ అవ్వడం కోసం చేసే నా ప్రయత్నమే. దేన్నైనా టచ్ చేస్తే బ్లాస్టింగ్ అంతే. నేను నాన్న నాకు పలానా వర్కర్ కావాలి, పలానా సిటీలో ఒక కంపెనీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఆ సిటీలో ఈ పని ఉంది, నాకు ఈ చెన్నైలో ఈ పని ఉంది, ఇట్లా ఏది చెప్పినా ప్రతి సిటీలోనూ నీ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎలా చేయగలిగేవి ఇది నాకు నేర్పించు. ఇప్పుడు మెడ్రాస్లో ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నారు అనుకో, నెల్లూరులో పలానా ఏమన్నా విషయం ఉంది, హెల్ప్ కావాలా అంటే నేను అది పనిగా చేసి పెడతా. వితౌట్ ప్రాఫిట్. విత్ ప్రాఫిట్తో కూడా బిజినెస్ చాలా లీస్ట్ ప్రాఫిట్తో చేస్తా. హెల్ప్ అయితే మాత్రం 0%తో చేస్తా పోతా. అది ఏం కావాలన్నా తెలియదు అని చెప్పను, దానికోసం విశ్వ ప్రయత్నం చేసి వాళ్ళకి అది చేసి పెట్టేస్తా. అది చేసి పెట్టేస్తాను కాబట్టి మనకి ఏదైనా కావాలని ఇమీడియట్గా అడిగితే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారని మనం ఏ రోజు చేయము. మనం చేసే పనే మన విజయానికి, సక్సెస్, మనకు హెల్ప్ చేయడానికి కారణాలు. ప్రతి ఊరు, ఏ ఊరైనా పర్లేదు, ఇండియాలో ఎక్కడైనా సరే మనం రీచ్ చేయగలం. నా సొంతంగా నేను చేసుకున్న నా కష్టార్జితం అది. అదే నాకు చాలా హెల్ప్ అయింది మన బిజినెస్ ఎక్స్పాన్షన్కి కానీ, ప్రతి సిటీలో మనం ఏ వర్క్ అయినా చేయడానికి కాన్ఫిడెన్స్ కానీ దీని ద్వారానే వచ్చింది. థ్యాంక్ యూ. నేను 4th, 5th క్లాస్ చదివేటప్పుడు హాలిడేస్ వస్తే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడివి. క్యాష్ లోన్స్, ట్రాన్సాక్షన్స్ దగ్గరుండి చూపించేవాడివి. నా 5th క్లాస్ ఒక అబ్బాయికి చేతిలో క్యాష్ ఇచ్చి వెళ్ళి బ్యాంకులో కట్టేసరా అని చెప్పి బ్యాంక్ స్లిప్ ఇచ్చి పంపించేవాడివి. నాకు అర్థమయ్యేది కాదు, కన్ఫ్యూజ్డ్గా ఉండేది. కొన్ని రోజులకు అలవాటు అయిపోయింది. నీకెందుకు నాకు ఈ పని చేయాలి, నాకు ఇలా నేర్పించాలనిపించింది. పలాంది చెయ్యి, పలాంది తిను, దాన్నం ఇట్ట కలుపుకో అని చెప్పేదానికన్నా తిను అని చెప్పి వదిలేస్తే, ఆ చేసేటప్పుడు తప్పేదన్నా ఉంటే చెప్పి సరిదిద్దడం రైట్. కాబట్టి ఈ పని నువ్వు పోయి కట్టేసి రాకుంటే నేర్చుకుంటావు. సెల్ఫ్గా నేర్చుకుంటే నాలాగా కాన్ఫిడెన్షియల్గా తయారైపోతావు. సముద్రంలో వేసినా బయటకు వచ్చేసే ధైర్యం మంది. ఆ ధైర్యాన్ని నీకు కల్పించాలంటే ఇవన్నీ ఉండాలి. వితౌట్ ఎవరి సపోర్ట్ లేకుండా నీకు నువ్వే చేయడం కోసం చేసే ప్రయత్నమే ఇవన్నీ. ఈవెన్ బ్యాంక్కి కావచ్చు, లూబ్రికెంట్స్ స్టాక్ వస్తే పోయి దించేసి రమ్మని చెప్పడం, ఇవన్నీ అయ్యాయి. ఈ డిఫికల్ట్నెస్ ఎట్టుంటుందో చూపించా, స్వీట్నెస్ ఎట్టుంటుందో కూడా చూపించా. ఈ 2 చూపించాను కాబట్టి నువ్వు ఎక్కడైనా సక్సెస్ అవ్వగలవు. చిన్నప్పుడు తమ్ముడు నేను గొడవ పడేవాళ్ళం. ఇంటికి వస్తే పనిష్మెంట్ ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని కలిపేదాకా ఊరుకునేవాడు కాదు. ఈరోజు వాడు నేనే బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాం నమ్మేవా నాన్న చిన్నప్పుడు? నేను అట్టే ఉంటాను కాబట్టి నా పిల్లలు కూడా అట్టే ఉంటారని నా ఆలోచన బలపడింది. నాన్న నీకు నేను ఇష్టమా, తమ్ముడు ఇష్టమా? నువ్వు ఇష్టమా, వాడి ఇష్టమా అంటే నేను ఒక కన్ను మూసుకొని తోలలేను, ఒక కన్ను మూసుకొని మాట్లాడలేను, ఒక కన్నుతో ఒకరిని చూడలేను. కాబట్టి ఇద్దరు ఇష్టం. సో అందరు నన్ను తెలివిగా సమాధానాలు ఇస్తానంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలివి అర్థమైందా? అన్న మన ఇంట్లో అందరికన్నా ఎవరికి కోపం ఎక్కువ? నాకేరా? కాదు నాకే. నా వల్ల ఎప్పుడు నేను బాధపడ్డావు నాన్న? బాధపడ్డా. డాక్టర్గా బయట చదువుకోవడానికి పోయినప్పుడు చాలా ఫీల్ అయ్యా. నాన్న నేను మంచి కొడుకునేనా? సో నాకు 1 to 10 లోపల రేటింగ్ ఇవ్వాలంటే నాకు ఎంత ఇస్తావు నాన్న? రేటింగ్ అనేది బిజినెస్లో లేకపోతే ఫుడ్లో ఇస్తారు. ఆడికి 10 ఆగిపోద్ది. అది ఇది మోర్ దాన్.
అలా డూ యూ థింక్ నేను మరీ ఎక్కువ వర్క్ చేస్తాను అనిపిస్తుందా నీకు? నేను 24 అవర్స్ చేస్తే నాకే అనిపించదు, నువ్వు పెద్ద చేస్తున్నట్టు పెద్ద అనిపించదు నాకు. నువ్వు చేసే వర్క్ అయితే హార్డే, కానీ ఎక్కువే, పెద్ద అనిపించదు. నిజమే నాన్న. ఒకరోజు నేను నువ్వు అయ్యే ఛాన్స్ వస్తే నువ్వు చేసే ఫస్ట్ పని ఏంటి? నేను నీలాగా నువ్వు నాలాగా వచ్చేస్తే నేనేంద్ర ఇంత పొడుగు వచ్చేసాను అనుకుంటారా? నేను నా హైట్లో ఉండడమే కరెక్ట్ అనే ఫీల్ అయిపోతానని చెప్పి. అలా నువ్వు నా గురించి గర్వపడే విషయం ఏదన్నా ఉందా? ఉంటే ఒకటి చెప్పవా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరూ మెచ్చుకుంటున్నారు కదా, నువ్వు ఏ పని చేసినా మంచి హైక్ అవుతా ఉంది, ఎక్కడ మైనస్ లేదు. నీకేం తెలియకపోయినా నువ్వు దానిలో ఇన్వాల్వ్ అయ్యి అలాగే చేస్తున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అదొక అద్భుతం అంతే, అందరికి కూడా రాదు, ఇది ఒక మిరాకిల్. అలా నాలో ఏదన్నా ఒక్క విషయం మార్చాలనుకుంటే అదేం మారుస్తావు? నేను నిన్ను డాక్టర్గా చూడాలనుకున్నా కదా, నువ్వు అట్టగాని కోట్ వేసుకొని అంతా చేస్తా ఉంటే ఇప్పుడు చేసే సర్వీస్ కన్నా నువ్వు కోట్ వేసుకొని చేస్తే నేను ఫీల్ హ్యాపీ అయిపోతాను అంతే, అంతకన్నా ఏం లేదు. ఎంత సమస్య వచ్చినా సీరియస్ కాకుండా నవ్వుతానే ఉండాలి, అది ఉంటే చేంజ్. నీకు జస్ట్ ఆ చేంజ్ చేసుకో సరిపోద్ది. అన్న ఎందుకు నా రింగుల జుట్టు రాలేదు నాకు? చిన్నప్పుడు నీది రింగులు చుట్టారా, నీ ఫోటో చూసుకు అర్థం అవుద్ది. అన్న నీ కొడుకు గురించి నువ్వు ఏదన్నా సెంటెన్స్ చెప్తూ ఎండ్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేస్తావు చెప్పు. నేను వాడిని డాక్టర్ చేయాలనుకున్నా, ఒక్కొక్క డాక్టర్ సినిమా యాక్టర్ అయినట్టు నువ్వు కూడా బిజినెస్ మ్యాన్ అయిపోయావు. సరే దానిలో ఎంత ఉందో దీనిలో ఎంత ఎనర్జీతో చేస్తున్నావు కాబట్టి నేను అది ఫీల్ హ్యాపీ. ప్లస్ ఈ డాక్టర్ సర్వీస్ చేస్తున్నావు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇంకా ఒక అద్భుతంగా చేయాలనే ఒక తపన నాలో ఉంది, అది నువ్వు చేస్తావని ఆ ఫీల్తోనే ఫీల్ హ్యాపీగా ఉన్నా. మన కాన్వర్జేషన్ వింటున్న నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నువ్వు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? రిలేషన్ మెయింటైన్ చేయాలా, నెట్వర్క్ మెయింటైన్ చేయండి, హార్డ్ వర్క్ మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది మనకు ఉంటుంది, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. బీ హ్యాపీ, అందరు హ్యాపీగా ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం. అది మై డాడ్ మై హీరో. మీకు కూడా మీ నాన్న హీరో అయితే ఐ లవ్ మై డాడ్ అని కామెంట్ చేయండి. ఇది మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అయితే మీ డాడ్స్ అందరికీ షేర్ చేయండి.